కార్లకు కూడా తగిలి ఆ కార్లు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి. ఇంకోవైపు ఈ ఘటన జరిగిందో లేదో జలంధర్ దగ్గర వెంటనే అమృత్సర్లోని కాసా కంటోన్మెంట్ ఏరియాలో మరొక పేలుడు సంభవించింది. పక్కాగా అక్కడ ఎవరో పేలుడు పదార్థాన్ని విసిరేయడం మూలంగానే అక్కడ కూడా ఈ బ్లాస్ట్ జరిగినట్టు తెలుస్తోంది. సో అక్కడి ఘటనలో 2 మరణించారు టార్గెటెడ్ గా. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి అపాయం కలగలేదు కాబట్టి ఇంకో చోటైనా ఆర్మీ సిబ్బందికి లేదంటే అక్కడ పనిచేస్తున్న వ్యక్తులకి కొంత టార్గెట్ చేయాలి, వాళ్ళలో ఒక భయాన్ని చూడాలని చెప్పి మరొక సంఘటన కూడా కంటిన్యూస్ గా పాల్పడేట్టు తెలుస్తోంది. ముందుగా ఇక్కడ పార్కింగ్ స్లాట్ దగ్గర పార్కింగ్ ఏరియాలోనే ఏదైనా ప్రమాదం వాటిల్ ఉంటే రెండో ప్రమాదం డైరెక్ట్గా బాంబు విసరకపోయే వాళ్ళేమో. ఇక్కడ ఎటువంటి అపాయం కలగలేదు, ఎవరికి ఎటువంటి ప్రాణహాని కలగలేదు కాబట్టి వాళ్ళంతా మళ్ళీ అలర్ట్ అయిపోయి ఇంకో చోట వాళ్ళే స్వయంగా బాంబులు విసిరినట్టు తెలుస్తోంది. సో ఐఈడీ ఎక్స్ప్లోజివ్స్ ఉపయోగించారు ఇక్కడ. ఐఈడీ ఎక్స్ప్లోజివ్స్ కారణంగా ఇప్పటికే 2 మరణించారు, మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. సో ప్రెసెంట్ అక్కడ ఉన్నటువంటి 2 సిబ్బంది మరణానికి మన ఆర్మీ జవాన్లకు కూడా సమాధానం చెప్పే అవకాశం ఉంది. సో ఆర్మీ కూడా సమాధానం చెప్పే అవకాశం కనబడుతోంది. సో యాజ్ ఆఫ్ నో ఒక ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఒకసారి బ్లాస్ట్ సంబంధించిన వీడియో అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన వీడియో చూద్దాం. వాటి ఖలిస్తానీ మూవ్మెంట్ మీకు అందరూ తెలిసిందే. ఇండిపెండెంట్ సిక్ హోమ్ ల్యాండ్ కావాలనేది ఖలిస్తాన్ డిమాండ్. స్వయంగా వాళ్ళకు స్వయం ప్రతిపత్తి గల దేశం కావాలనేది ఖలిస్తాన్ అటువంటి అక్కడ కొంతమంది సిక్ మూవ్మెంట్ చేస్తున్న పరిస్థితి. అంటే ఖలిస్తాన్ వేరుపాటువాదులే ఈ యొక్క ఘటనకు కారణమయ్యారు, వాళ్ళే దీన్ని చేసినట్టుగా వాళ్ళు కూడా ప్రకటించేసుకున్నారు. సో సిక్ ఐడెంటిటీ అండ్ పొలిటికల్ డిమాండ్స్ ద్వారా జరుగుతుందో ఈ ఖలిస్తానీ మూవ్మెంట్. సో ఖలిస్తానీ మూవ్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది కీలకమైన వ్యక్తులే ఈ యొక్క దారుణానికి ఈ యొక్క బ్లాస్ట్ కి కారణమయ్యారు. సో 1970 నుంచి కూడా ఈ రకమైనటువంటి మూవ్మెంట్ కొనసాగుతున్నది ఖలిస్తానీ మూవ్మెంట్. అయితే ఖలిస్తానీ మూవ్మెంట్ లో ఇప్పటివరకు ఇటువంటి ఘటనలు చాలా వరకు చోటు చేసుకున్నాయి, చాలా వరకు మరణాలు సంభవించాయి, చాలా వరకు గాయాలయ్యాయి. ఏకంగా అక్కడి సిచ్యువేషన్ ఎప్పుడు చూసినా ఒక హై టెన్షన్ వాతావరణం మధ్యలోనే ఉంటున్నట్టుగా ఉంటుంది. అయితే ఇక్కడ కూడా ఇప్పుడు జరిగిందరే. సో సేమ్ మళ్ళీ ఒక స్కూటీలో ఐఈడీ బాంబును అమర్చి పేల్చే ప్రయత్నం, ఆ తర్వాత అక్కడ ఎటువంటి ప్రాణహాని లేదు, ఎవరు చనిపోకపోవడంతో మళ్ళీ నెక్స్ట్ వెంటనే కాసా కంటోన్మెంట్ ఏరియాలో అమృత్సర్ దగ్గర ఇంకో ఘటన చోటు చేసుకోవడం. సో ఇక్కడ ఆ రోజు అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీని కూడా టార్గెట్ చేసి హతమార్చింది ఇదే ఖలిస్తానీ గ్రూప్ కు సంబంధించినటువంటి సభ్యులు. సో ఆఫ్ కోర్స్ వాళ్ళ గన్మెన్సే హతమార్చినప్పటికీ వాళ్ళు కూడా ఖలిస్తానీ మూవ్మెంట్ కి ప్రేరేపితమైన వాళ్ళు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వరుసగా ఇంకా ఈ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఈ ఘటనలో ఈ చాలా మంది ఖలిస్తానీ వేరుపాటువాదులు వాళ్ళ వల్ల సైన్యాన్ని విస్తరించుకున్నారు. కెనడాలో ఉన్నారు, యూకేలో ఉన్నారు, రకరకాలుగా ఇంకా పలు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. అక్కడ కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. మీకు గుర్తుంటే కనుక కెనడాకి ఇండియాకి మధ్య పలు విభేదాలు కూడా క్రియేట్ అయ్యాయి ఏకంగా ఈ ఖలిస్తానీ మూవ్మెంట్ ద్వారా. అక్కడ ఎవరో ఏదో చేస్తే భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆందోళన చేపడుతున్నారని చెప్పి ఖలిస్తానీ మూవ్మెంట్కి కెనడా గవర్నమెంట్ కొన్ని సపోర్ట్ ఇచ్చినట్టుగా మాట్లాడుకొచ్చింది ఆ మధ్యకాలంలో. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఖలిస్తానీ మూవ్మెంట్కి నేత ఎవరో తెలియదు కానీ బట్ యాజ్ ఆఫ్ నో మళ్ళీ యాక్టివేట్ చేయడానికి సిద్ధమైపోయినట్టుగా కనబడుతోంది. ఖలిస్తానీ మూవ్మెంట్ని మళ్ళీ యాక్టివేట్ చేసి ఈ దారుణాలకి పాల్పడ్డారు. సో 2 చోట్ల ఒకే రోజున కొన్ని గంటల వ్యవధిలోనే 2 బ్లాస్ట్లు కూడా ఆందోళన గురి చేస్తే దాంట్లో 2 ఆర్మీ పర్సన్స్ మరణించడం, మరో 4 చాలా తీవ్రంగా గాయాలవడం. మొదటిసారి జరిగినటువంటి ఆ బ్లాస్ట్ లో కేవలం ఆ బైక్ మాత్రమే బ్లాస్ట్ గురైపోయి ముక్కలుగా అయిపోయింది. ఆ ముక్కలన్నీ కూడా దూర ప్రాంతం అంటే కొంత దూరం వరకు విసిరివేయబడ్డాయి. కిలోమీటర్ వేరే వరకు ఇక్కడ జరిగినటువంటి బ్లాస్ట్ శబ్దాలు వినిపించాయి. ఒక్కసారిగా భూమి వణికినంత పని అయిపోయింది. ఆ తర్వాత వెంటనే ఆ ఘటనలు ఎవరు మరణించకపోవడంతో టార్గెట్ చేసి మరి కాసా కంటోన్మెంట్ ఏరియాలో ఒక బాంబుని కావాలనే విసిరేసినట్టుగా తెలుస్తోంది. దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి కొన్ని ఆధారాలు, అక్కడ కొన్ని రేకు ముక్కలు లాంటివి దొరకడం. సో ఇప్పుడు ఈ 2 ఘటనలో ఉపయోగించింది ఐఈడీ బాంబ్సే. ఐఈడీ బాంబ్ సహాయంతోనే ఈ 2 బ్లాస్ట్లకు పాల్పడి తెలుస్తోంది. సో ప్రజెంట్ పంజాబ్ గవర్నమెంట్ ఈ యొక్క దాడితో అలర్ట్ అయింది. పంజాబ్ గవర్నమెంట్ తో పాటుగా నేషనల్ ఫోర్సెస్ కూడా అలర్ట్ అయిపోయాయి. ఈ బ్లాస్ట్ వెనుక ఏముంది, ఖలిస్తానీ మూవ్మెంట్ ఎక్కడున్నారు, ఖలిస్తానీస్ ఎక్కడున్నారు, వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళ చేతికి బాంబులు ఎలా వచ్చాయి, వాళ్ళు ఎలా ఈ దారుణానికి పాల్పడ్డారు, దీనికి స్థానికుల సహాయం ఏమైనా తీసుకున్నారా, ఎలా వచ్చారు, ఇదంతా కూడా అన్వేషించే పరిస్థితి కనబడుతోంది. సో 2 వ్యక్తులు మాస్క్ ధరించి వచ్చి బాంబుల్ని అమర్చి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ 2 వ్యక్తుల కోసం ఆర్మీ జవాన్లు అండ్ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ కూడా వెతుకుతూ ఉన్నారు. సో ఒక డిఐజీ ఫ్యామిలీని టార్గెట్ గా చేసుకొని ఈ దాడికి పాల్పడి తెలుస్తోంది.
इसको साले को पूछ रहे हैं तो पुलिस की गाड़ी है ये इसको साले को पूछ रहे हैं तो पुलिस की गाड़ी है ये